ఆగస్టు 23 ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆద్యంతరహితుడైన ఆ శ్రీ మహావిష్ణువు రోజు చాలా పవిత్రమైన రోజు. అదే శ్రావణ పుత్రద ఏకాదశి. ఎవరైతే ఇన్ని రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో అష్టైశ్వర్యాలు కలగాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియో ఎండింగ్ లో ఆ రోజు మీరు ఏం చెయ్యాలో, ఏ మంత్రాన్ని జపించాలో కూడా చెప్తాను. వీడియోని జాగ్రత్తగా వినండి. శ్రావణ పుత్రద ఏకాదశికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వం మహిజిత్ మహారాజుకు సంతానం లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి ఆ రాజు ఋషుల్ని ఆశ్రయించగా, గత జన్మలో చేసిన ఒక పాప కర్మ కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు అని చెప్తారు. శ్రావణ శుక్ల ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీకు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తారు. రాజు ఆ వ్రతాన్ని ఆచరించగా చివరికి ఆయనకి పుత్ర సంతానం కలుగుతుంది. అందుకే ఈ అద్భుతమైన రోజుని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. అంటే పుత్రుణ్ణి ప్రసాదించేది అని అర్థం. ఈ రోజు మీరు ఉదయాన్నే లెగిసి బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేయండి. విష్ణు ఆలయం కనుక మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదా ఇంట్లోనే పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలను సమర్పించుకోండి. కుదిరితే ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. పుత్రద ఏకాదశి వ్రత కథను వినండి. లేదా ఈ వీడియోని సేవ్ చేసుకుని ఈ కథను కూడా రేపు మీరు వినొచ్చు. మీ చేత్తో గోసేవ చేయండి, వాటికి ఆహారం పెట్టండి. దీని వల్ల ఆ విష్ణు అనుగ్రహం మన పైన పడుతుంది. ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి. ఓం శ్రీ పుత్రదాయ నమః, ఓం శ్రీ విష్ణవే నమః, సంతాన సౌభాగ్యం దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని విన్నా లేదా మనసులో స్మరించుకున్నా మనం ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. ఒక్కసారి కమెంట్ బాక్స్ లో ఓం శ్రీ విష్ణవే నమః అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.